ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి మనకు మొక్కజొన్న సైలేజ్ అనేది ఇది గొర్రెలు మేకలు ఆవులు గేదెల పెంపకంలో అనేటివి చాలా బాగా యూస్ అవుతుంది. దానా రూపంలో కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా సైలేజ్ మీద సగం ఇది సగం మీ దగ్గర ఉండే మేతలు అనేటివి గొర్రెల మేకల పెంపకంలో యూస్ చేయవచ్చు. ఇంకా ఆవులు గేదెల విషయానికి వస్తే దానా రూపంలో యూస్ చేయవచ్చు అనమాట. దానికి దానా ఖర్చు చాలా వరకు తగ్గుతుందనేసి చాలామంది చెప్తున్నారు. సో మినిమం అనేది 3 టన్నులు అనేది ఆర్డర్ చేయాలా, 1 బస్తా 2 బస్తాలు అలా ఏం ఆర్డర్ అనేది తీసుకొనేసి చెప్పినారు. ఆంధ్రాలో ఏలూరు, ఒంగోలు, కాకినాడ, అనంతపురం, తెలంగాణలో వరంగల్, గజ్వేల్, నిజామాబాద్లో దొరుకుతుంది. స్క్రీన్ మీద కనిపించే నెంబర్ సైలేజ్ వాళ్ళది, వాళ్ళకి కాల్ చేయండి. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు సంతలో అనేటున్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే సంత జరగాల, కానీ గురువారం రాత్రి 10-11 నుంచే జరుగుతుంది. ఈరోజు 2 వీడియోలుగా పెట్టున్నాను, పొట్టెల పిల్లల వీడియో వరకు 2 వీడియోలుగా పెట్టున్నాను. ఒకటి రాత్రి 2 గంటలకి 1:30కి ఆ టైంలో ఒక వీడియో తీస్తున్నాను. ఇది ఇప్పుడు 7:30 గంటలకి శుక్రవారం రోజు పొద్దున వీడియో తీస్తున్నాను. సో మ్యాక్సిమం అమ్ముడిపోయినాయి. ఇదిగో ఇలాంటివి 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు ఉన్నాయి. ఈ వీడియోలో కొన్ని అమ్ముడిపోయినటివి చూపించున్నాను, రాత్రి బేరాలు చెప్పినట్టు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో సంతలో చెప్పే ధరలు ఎలా ఉన్నాయంటే, ధరలు గురించి మాట్లాడుతున్నాను. సంతలో చెప్పే ధరలు, సపోజ్ ఇది బేరం చెప్పారనుకోండి, ఏదో ఒక పిల్ల, ఇప్పుడు ఇది ఎక్కడ ఆ వీడియోలో సరిగా కనిపించడం లేదు, ఈ పిల్ల కనిపిస్తుంది. ఈ పిల్ల వీళ్ళు ఇక్కడికి వద్దాం, ఈ పిల్ల ఉంది, ఈ పిల్ల చూపించారు, ఒక 10,000 బేరం చెప్తున్నారు అనుకోండి. 10,000 వస్తువు లేదు ఇది. ఇప్పుడు దీన్ని కదిలిస్తే 15,000 15,500 అంటున్నారు. వయసు చూస్తే 2 నెలల పిల్లలు ఉన్నాయి. అదేందండి అంత అడుగుతున్నారు అనేసి చెప్పడానికి ముందే గొడవలు అయిపోతున్నాయి ఇక్కడ. ఇవ్వకపోతే ఇవ్వను, లేదంటే ఇంకొక రకంగా చెప్తే బాగుంటుంది. కానీ ఈ పిల్ల ఇక్కడ 15,000కి అమ్ముతుంది, పిల్ల 16,000కి అమ్ముతుంది. ఇట్ట మాట్లాడేటప్పటికి అవతల వాళ్ళకు కూడా కోపాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ బేరాల కంటే కూడా గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి సంతలో. అలాంటి పరిస్థితి ఉంది. సంత వీడియో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో పొట్టెల పిల్లల వీడియో వరకు అయితే వచ్చేసింది. ఇంకా పెద్ద పొట్టెళ్ళు బ్రీడర్స్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి అవి చూసుకుని వద్దాం. గొర్రెలు కూడా కొద్దిగా వచ్చున్నాయి అంటున్నారు, గొర్రెలు కూడా చూద్దాం మనం వెళ్ళేసి. సో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరులో ఉన్నాం మనం. ప్రతి శుక్రవారం రోజు సంత రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది. సో బేరాలు చెప్పేటప్పుడే తల తిరుగుతుందట్టే అలా చెప్తున్నారు. మాట్లాడుకోవడానికి కూడా అవకాశాలు ఉండటం లేదు. ఈ పిల్లల్లో 24,000 23,000 అంటున్నారు. ఏంది అట్ట చెప్తున్నావు అంటే, ఈ పిల్ల దీంట్లో 15,000కి అమ్ముడిపోతుంది, 14,000కి అమ్ముడిపోతుంది అంటున్నారు. తగ్గించి మాట చెప్పేది కనబడటం లేదు సంతలో. ఎంతసేపు వాదించడానికే ఉన్నారు అవతల పక్క వాళ్ళ మీదకి. వీళ్ళు కూడా అట్టే మాట్లాడుతున్నారు. అలా ఉంది సంత ప్రస్తుతానికి వచ్చేసి. సో చూద్దాం, మనం వెళ్దాం ఇంకా లోపలికి. పిల్లలు ఇప్పుడు అమ్ముడిపోయినాయి, పొద్దున 7:30 ఆ టైంలో అమ్ముడిపోయినాయి. సో 2 బ్యాచ్లు కూడా ఉన్నాయి, 2 తాళ్ళు. 16,500కి బ్యాచ్ అమ్ముడిపోయింది. 16,500. 16,500 అన్నా, 16,500. సో 16,500 पे ये बैच बिक चुका है. జుడిపి పిల్లలు క్వాలిటీ గురించి అడిగే వాళ్ళకి 16,500. 17 కదా. 17,500 पे ये बैच बिक चुका है. 17,500. 17,500కు ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది. చిన్న బ్యాచ్. సో ఇప్పుడు కొన్ని కట్టలు అమ్మి ఉన్నారు, కొన్ని కట్టలకి బేరాలు చేస్తున్నారు. 17,500కు ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది. సో ఇది కూడా అమ్ముడిపోయిందండి, జస్ట్ ఇప్పుడే బేరం అయింది ఇది. సో 15,200కి అయిపోయింది బ్యాచ్. 15,200 पे पेयर. 15,200కి బ్యాచ్ అమ్ముడిపోయింది ఇది. సో చూడవచ్చు 3 నెలలు అంతే.
3-4 నెలల పిల్లలు 15,200కు అమ్ముడుపోయింది ఈ బ్యాచ్. ఈ పిల్లలు పర్వాలేదు, బాగున్నాయి పిల్లలు. ఒక పిల్ల పెద్దది ఉంది, మిగతాది ఒక 18 కేజీలు అలా ఉంటాయి. లైవ్ వెయిట్ వచ్చేసి 18 కేజీస్ లైవ్ వెయిట్ ఉంటాయి. ఇవి 22,000 బేరం చెప్తున్నారు. 22,000 అనేది బేరం చెప్తున్నారు వీటికి. ఈ బ్యాచ్ కూడా అమ్ముడుపోయింది, ఇది డబ్బులు కూడా కట్టేస్తున్నారు. సో పిల్ల లైవ్ వెయిట్ వచ్చేసి ఒక వైపు నుంచి ఒక దగ్గరకు ఉందన్నమాట, అటు నుంచి ఇటు పెరుగుతా వచ్చాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 18 కేజీల బరువు ఉంటే, ఇటు నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి 12 కేజీల బరువుతో ఉంటుంది పిల్ల. ఎంత కొన్నారు జత? 14,000 కొన్నారా? 16,000. అమ్మో. సో ఇక్కడ 18 కేజీల పిల్ల ఉంటే ఆ చివరికి వచ్చేటప్పటికి పిల్లలు, అక్కడికి వచ్చేటప్పటికి 12 కేజీల పిల్ల ఉంది. 16,000 కెత్తపడా 16 జత వచ్చేసి 16,000 లెక్కన ఇది అమ్ముడుపోయింది. సో లైవ్ వెయిట్ ఇక్కడ నుంచి అటుపక్కకు ఒక రకం పిల్ల ఉంది, ఇటు నుంచి ఇటు ఒక రకం పిల్ల ఉంది. సో మొత్తానికి యావరేజ్గా లైవ్ వెయిట్ వేసుకుంటే ఒక 14 కేజీలే ఉంటుంది. ఇది 13-14 కేజీల బరువు ఉంటుంది. 16,000 పెట్టి కొని ఉన్నారు ఇవి. ఈ పిల్లలు వచ్చేటప్పటికి బరువు విషయంలో ఒక 5 పిల్లలు 15-14 కేజీల బరువుతోటి ఉన్నాయి. మిగతా 18-20 కేజీలతో ఉన్నాయి. ఒక 5 పిల్లలు 15 కేజీల బరువుతోటి ఉంటాయి. మిగతా పిల్లలు వచ్చేసి 18-20 కేజీల బరువుతో ఉంటాయి. ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. సో 19,000 మీద బేరం చెప్తున్నారు. ఇది 17 కేజీల బరువు ఉంటుంది. అంటే 15 కేజీలు 18 కేజీలకి 3 కేజీలు 17 కేజీల బరువు ఉంటుంది. 19,000 అనేది బేరం చెప్తున్నారు. దీనికి రంగులు వేస్తున్నారు. 3 నెలలు 4 నెలల పిల్ల ఇది అమ్మేస్తున్నారు. ఎంత కన్నారో అడిగి తెలుసుకుందాం. విన్నారు కదా, 15,000కు మొత్తం కట్ట ఇచ్చారంట. 3 నెలలు 4 నెలల పిల్ల ఇది 15,000కి జత ఇచ్చేస్తారు. 15,000 పేరు. 13-14 కేజీస్ లైవ్ వెయిట్ యావరేజ్గా. 13-14 కేజీల బరువు ఉంటుంది. 15,000కి ఇచ్చేసానంటున్నారు. 15,000 మీద అమ్ముడిపోయినాయి. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. సో వెనకాల పిల్లలు వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ చూడండి. వెనకాల పిల్లలు వచ్చేటప్పటికి 18 కేజీలు ఆ రేంజ్లో అనేవి ఉంటాయి. సో వెనకాల పిల్లలు అన్నీ కాదు, ఇక్కడ మళ్ళీ మారిపోయినాయి అనమాట. ఈ 4 పిల్లలు మారిపోయినాయి. సో ముందర పిల్లలు వచ్చేటప్పటికి 15 కేజీల దాకా, 4 అనుకోండి 14 కేజీస్ లైవ్ వెయిట్. ముందర పిల్లలు వచ్చేసి ఒక 14 కేజీల బరువు ఉంటాయి. వెనకాల పిల్లలు వచ్చేసి యావరేజ్ మీద ఒక 17-16 ఉంటాయి. ఇవి యావరేజ్ మీద ఒక 15 అనుకుందాంలే. అన్ని పిల్లలు బరువు కలుపుకుంటే ఒక 15 కేజీల బరువు ఉండొచ్చు. ఎంత చెప్పినారో బేరం అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారో బేరం అడిగి తెలుసుకుందాం. 15 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ ఉండొచ్చు. ఇది ఏం చెప్పినారు బేరం? 18,200 బేరం చెప్పున్నారు. 18,200 పే ఆస్కింగ్ ప్రైజ్. బేరం చేయవచ్చు. 18,200 అనేది బేరం చెప్తా ఉన్నారు. ఇవి వచ్చేసి టోటల్ ఒక 16 నంబర్స్ ఉన్నాయి. 60 పిల్లలు ఉన్నాయి. సో వెనకాల పిల్లలు ఇక్కడి నుంచి చూడవచ్చు. వెనకాల ఉండే పిల్లలు కొద్ది పెద్ద పిల్లలు ఉన్నాయి. అంటే 20 కేజీలు దాటినట్టు. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ 18 కేజీలు వచ్చేస్తుంది. 18 కేజీస్ ఇక్కడ. సో వెనకాల తాడు యావరేజ్ మీద ఒక 19 వేసుకున్నా కానీ, ఈ తాడు వచ్చేసి ముందర తాడు 17-18 ఉంటుంది. సో 18 కేజీస్ యావరేజ్ మీద ఈ 2 తాళ్ళు వచ్చేసి 18-19 కేజీలు 19 ఉంటాయిలే. 2 తాళ్ళు వచ్చేసి 19 కేజీల బరువుతో ఉంటాయి. ఇవి వచ్చేసి 13-12 అలాగే ఉంటాయి. 12-13 కేజీల బరువుతో ఉంటాయి ముందర ఉండేటివి. వెనకాల ఉండేటివి 18-19 కేజీలు ఉండొచ్చు. సో మొత్తం కట్ట మీద ఈ పిల్లలు ఆ పిల్లలు అన్నీ కలుపుకుంటే 21,000 బేరం చెప్తున్నారు. 21,000 ఆస్కింగ్ ప్రైస్.
21,000 21,000 ఆస్కింగ్ ప్రైజ్ ఇది. ఎంత చెప్తున్నారా? 15,500 అడుగుతున్నారా? 17,500 అడుగుతున్నారు. 18,500 బేరం చెప్తున్నారు. 18,500 చెప్తున్నారు. 17 కేజీలు అట్లా బరువు ఉంటుంది. 15 ఉంటుందిలే ఖచ్చితంగా. ఈ పిల్లలు వచ్చేసి 13,500 అమ్ముడిపోయినాయి. 2 నెలల పిల్లలు ఉంటాయి. ఇది 60 రోజుల వయసు అలాగే ఉంటుంది. 60 రోజులు 50 రోజుల వయసు ఉంటుంది. 13,500కి అమ్ముడిపోయినాయి. 13,500కి అంతేనా? 13,500నా? 13,500 पे ये बैच बिक चुका है. 13,500